జై శ్రీ మాతాజీ. సహజ యోగి యోగినులందరికీ ధ్యాన సమయానికి ఆత్మపూర్వకమైన స్వాగతం. ప్రియాతి ప్రియమైన మనందరి ఆరాధ్య దైవాన్ని, ఆదిశక్తి పరిపూర్ణమైన స్వరూపాన్ని మనందరి హృదయాల్లోకి వచ్చి చైతన్య రూపంలో సుఖాసీకమని ఆత్మపూర్వకమైన ధ్యానం. అమ్మ, దయచేసి మీ దివ్యమైన చైతన్య స్వరూపంతో సమస్త దేవీ దేవతల్ని తీసుకుని మా అందరి హృదయాల్లో సుఖాశీలు మీ దివ్యమైన పాదపద్మాల్ని పూజించుకునే మహాభాగ్యాన్ని దయచేసి మాకు ప్రసాదించింది. హృదయం దగ్గర రెండో ఆరు చేతులు ఉంచుకుని శక్తివంతమైన మూడు మహామంత్రాలు తీసుకు. ఓం తమేవ సాక్షాత్ శ్రీ మహాలక్ష్మి మహాసరస్వతి మహాకాళి త్రిగుణాత్మిక కుండలిని సాక్షాత్ శ్రీ ఆదిశక్తి మాతాజీ శ్రీ నిర్మలాదేవి అయి నమో నమః. ఓం తమేవ సాక్షాత్ శ్రీ కల్కి సాక్షాత్ శ్రీ ఆదిశక్తి మాతాజీ శ్రీ నిర్మలాదేవి అయి నమో. ఓం తమేవ సాక్షాత్ శ్రీ కల్కి సాక్షాత్ శ్రీ సహస్ర స్వామి మోక్ష ప్రదాయిని మాతాజీ శ్రీ నిర్మలాదేవి అయి నమో నమః. రెండు ఆరు చేతులు భూమాత మీదించి భూమాత అనుగ్రహాన్ని పొందాం. ఓం తమేవ సాక్షాత్ శ్రీ భూమి మాత సాక్షాత్ శ్రీ ఆదిశక్తి మాతాజీ శ్రీ నిర్మలాదేవి అయి నమో. ఓం తమేవ సాక్షాత్ శ్రీ గణేశ సాక్షాత్ శ్రీ ఆదిశక్తి మాతాజీ శ్రీ నిర్మలాదేవి అయి నమో. ప్రాతర్నమాం హృది సంస్కృత ఆత్మతత్వం సచ్చిసుఖం పరమాంస గతిం తూర్యం యస్వప్న జాగృతి సుషుప్తమవైతి నిత్యం తద బ్రహ్మ నిష్కలమ నచభూత సంఘం. ప్రాతర్నమ కుండల్ని ఉద్దానపరుచుకుని బంధన తీసుకుంటూ అమ్మ, మా నాలుగు వైపులా కింద పైన సర్వకాల సర్వావస్థలంటూ పరిపూర్ణమైన మీ చైతన్య స్వరూపం మాకు రక్షణ కల్పించమని ఆత్మపూర్వకమైన కుండల్ని ఉద్దానపరుచుకుని బంధన తీసుకుంటూ బంధంలో ఉన్న విశేషమైన శక్తిని అంతా మన 10,000 పనుల్లోకి చైతన్య రూపంలో ఉన్న ఆదిశక్తి స్వరూపాన్ని స్వాగతం పలుకుతుంది. అమ్మ, మీ ప్రేమనే చైతన్యాన్ని గంగా ప్రవాహంలో మా భౌతిక శరీరానికి అంతటికీ కూడా వ్యాపింప చేయమని సవినమైన విన్నపం. రెండు అరచేతులు భూమాత మీద ఉంచుకుని మనం 4 బీజ మంత్రాలతో మనందరి ఆత్మల కలిగితే మనం మూడు 4 ఓంకారాల ద్వారా మనం శివ సాన్నిధ్యానికి చేరుకుని శివుని ప్రారంభ దశ నుంచి శిఖరానికి చేర్చమని విన్నవి. ఓం ఓం ఓం. సమస్త శక్తుల్ని మూలాధార మధ్య భాగంలో ఉన్న లంబోదర గణేశుడి మీద ఉంచి ఈ బీజ మంత్రాల ద్వారా మూలాధారంలో ఉన్న సర్వదేవతల అనుగ్రహాన్ని ప్రసాదించమని విన్నవించుతూ మనం ఇక్కడున్న 4 డైరెక్షన్లో ఉన్న శక్తుల్ని కుండలిని స్వరూపాన్ని మనం పూర్తిగా అనుభవంలోకి వస్తాం. ఓం లం 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 లం. ఓం వం శం శం శం. ఓం వం శం 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 శం. ఓం వం శం శం శం
సాక్షాత్ శ్రీ ఆదిశక్తి మాతాజీ శ్రీ నిర్మలా దేవి అయి నమో నమ. మనందరి ఆత్మల కలయికతో మనం జన్మ జన్మల నుంచి వచ్చే కుండలినికి నమస్కరించుకుని, అమ్మ దయచేసి విశ్వానికి శాంతిని ప్రసాదించి సమతుల్య స్థితిలో ఉంచాల్సిందిగా విన్నవించుకుంటూ అమ్మవారి ముందు గాలిలో చైతన్యపరిచి గాలిలోనే స్వస్తిక్ని డ్రా చేసి 4 బిందువులు మధ్య భాగంలో వచ్చి సవ్య దిశలో తిప్పుతూ ఈ మంత్రాలు తీసుకుంది. ఓం తమేవ సాక్షాత్ శ్రీ గణేశ సాక్షాత్ శ్రీ ఆదిశక్తి మాతాజీ శ్రీ నిర్మలా దేవి అయి నమో నమ. ఓం తమేవ సాక్షాత్ శ్రీ భైరవనాథ్ సాక్షాత్ శ్రీ ఆదిశక్తి మాతాజీ శ్రీ నిర్మలా దేవి అయి నమో నమ. ఓం తమేవ సాక్షాత్ శ్రీ కార్తికేయ సాక్షాత్ శ్రీ ఆదిశక్తి మాతాజీ శ్రీ నిర్మలా దేవి అయి నమో నమ. ఓం తమేవ సాక్షాత్ శ్రీ హనుమాన్ సాక్షాత్ శ్రీ ఆదిశక్తి మాతాజీ శ్రీ నిర్మలా దేవి అయి నమో నమ. జన్మ జన్మల కుండలికి నమస్కరించుకుని 3 ఓంకారాల ద్వారా మనల్ని మనం అభిషేకం చేసుకుంటూ మన బ్రహ్మరంధ్రం దగ్గర ఉన్న ఆది మహాకుండలతో కలిసి సంగమం అవుతూ మనల్ని మనం అభిషేకం చేసుకుందాం. ఈ అనుభవానికి ఉందాం. ఓం 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 ఓం. అమ్మ జన్మ జన్మల నుంచి వచ్చే కర్మల నుంచి విముక్తిని ప్రసాదించి ఈ జన్మలో ఉన్న అన్ని బాధల్ని దోషాన్ని మీ అగ్ని స్వరూపంలోకి విలీనం చేసుకుని పూర్తిగా నాశనం చేయాల్సిందిగా విన్నవించుకుంటూ మనం మూలాధార నుంచి సహస్రారం దాకా వస్తాం. అక్కడి నుంచి స్వాహా సదాల అనుగ్రహం మనలో ఉన్న వ్యతిరేక భావాలని, భగవంతునికి వ్యతిరేకమైన శక్తులన్నింటినీ బయటికి పంపారు. ఓం స్వాహా సదా. 2 అరచేతులు భూమాత మీద ఉంచుకుని మనం వినయ విధేయతతో వర్తిస్తే తెలుస్తుంది. మనందరి ఆత్మల కలిసితో కొద్ది సమయం ధ్యానం చేస్తూ మనం ప్రథమ శక్తి అని మహాకాళి అమ్మవారి శక్తిని మన చుట్టూ ఈ ధ్యానంలో రక్షణ కల్పించి చైతన్య రూపంలో 11 దైవిక శక్తిని జాగృతి చేయాలి విన్నవించుకుంటూ ఆ అనుభవాన్ని సవ్య దిశలో ఓం. 2వ శక్తి స్వరూపమైన మహాసరస్వతి అమ్మవారి అనుగ్రహాన్ని మనం ఔషధ రూపంలో తీసుకుని 10 దైవిక శక్తుల్ని మన చుట్టూ ఔషధ రూపంలో జాగృతి పరిచి ఔషధాన్ని అణుకి కణకణానికి ప్రసాదించమని విన్నవించుకుంటూ ఆ అనుభవాన్ని పొందాం. ఓం. త్రిగుణాత్మిక శక్తి అయిన మహాలక్ష్మి అమ్మవారి అనుగ్రహాన్ని మనం అమృత రూపంలో తీసుకుని 8 దైవిక శక్తుల్ని 4 దిక్కులు 4 మూలు పూర్ణ శక్తిని మనలో జాగృతి పరుచుకుని ఉపరాని మూలాధార చక్రాన్ని శక్తివంతం చేయమని విన్నవించుకుని కొద్దిసేపు మూలాధారంలో ధ్యానించారు. ఓం. భూమాతను పట్టుకుని కొద్ది సమయం ధ్యానం చేస్తూ ఆ అనుభవాన్ని పొందుతూ ఇక్కడున్న భూమాత యొక్క అనుగ్రహాన్ని గ్రావిటీ రూపంలో గణేశుని యొక్క అయస్కాంత శక్తిని హనుమంతుని ఎలక్ట్రోమాగ్నెటిక్ శక్తిని పొంది ఈరోజు మన హృదయం దగ్గర కుడి అరిచేతిని మధ్య హృదయంలో ఉంచుకుని మనలో సెంటర్ పాయింట్ని జగదాంబ అనుగ్రహంతో జాగృతి పరుచుకుందాం ఈ మంత్రం ద్వారా. ఓం తమేవ సాక్షాత్ శ్రీ జగదాంబ దుర్గా మాత సాక్షాత్ శ్రీ ఆదిశక్తి మాతాజీ శ్రీ నిర్మలాదేవి అయి నమ. ఇక్కడ గణేష్ని అనుగ్రహంతో సెంట్రల్ నర్వస్ సిస్టమ్ అంతటినీ కూడా చైతన్యవంతం చేయమని విన్నవించు మనం ఒక్క ఓంకారాన్ని తీసుకుని మనం జగదాంబని ట్యాపింగ్ ద్వారా జాగృతి వస్తాం. వాయువు ద్వారా మన
అందరి ఆత్మల కలయికతో హృదయ చక్రం శుభ్రమవుతుంది. జై జగదంబ 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 జగదంబ. మూడు హృదయ చక్రాలకి కుడి అరిచేతిని శ్రవ్య దిశలో తిప్పుతూ బంధంలో మనందరి ఆత్మల కలయికతో మనకి పూర్తిగా మనకి దేవీ పూజ సందర్భంగా 6/1/1988 గణపతి పూలేలో ఈ ప్రవచనం భారతదేశంలో ఇవ్వడం జరిగింది. భగవంతుడు సచ్చిదానందుడు అని అంటారు. ఆయన సత్యం, ఆయన శ్రద్ధ, ఆయన ఆనందం. సహజయోగంలో మొదట మనం సత్యాన్ని సహస్రారంలో కనుగొంటాం. ఇక్కడ భగవంతుడు చెప్పే సత్యమే అన్నిటికంటా ముఖ్యమైనది. దానికి చేరాలంటే నాభిలో ఉన్న ధర్మాల్ని భగవాన్ విష్ణు యొక్క అనుగ్రహంతో జాగృతి పరిచి ఆ యొక్క ధర్మాల్ని 10 ధర్మాల్ని జాగృతి పరిచిన తర్వాత మనం ప్రేమ అనే శక్తిని తీసుకుని తిరిగి మనకి ఇక్కడికి సంస్కారంలోకి రావాల్సి ఉంటుంది. మనం ఈ సత్యాన్ని తెలుసుకోవాలంటే మన వేళ్ళు కనులపై మనం ఈ నిజం అవును కాదు, వేడిగా చల్లగా ఈ కొనల మీద మనం వైబ్రేటరీ అవేర్నెస్ ద్వారా మనం తెలుసుకుంటూ ఉంటాము. ఈ విషయంలో ఏది సత్యం ఏది కాదు అనేది మన కేంద్ర నాడీ వ్యవస్థలో మనం కనుగొనగలిగే సత్యం అసలైన సత్యం. మన కుడి అరిచేతిని ఏ చక్రాన్ని అయితే పట్టుకుంటుందో అది అంతా జాగృతి అయి సత్యాన్ని తెలియజేస్తూ మనం చైతన్యం ద్వారా దాన్ని శక్తివంతం చేయగలం. అదే అసలైన సత్యం. ఈ సత్యం గురించి మాట్లాడవచ్చు, కానీ ఆత్మ సాక్షాత్కారం లభించేదాకా మనం ఇతరులకు ఇవ్వలేం. ఈ సత్యాన్ని ఇతరులకు ఇవ్వలేం. కాబట్టి సత్యాన్ని పరీక్షించాలి. మన వేళ్ల పనులపై సత్యం యొక్క ఉనికిని పరీక్షించాలి. మనం చుట్టూ ఉన్న భగవంతుడి ప్రేమ అనే స్థితిని ఆస్వాదిస్తూ అమ్మవారి మీద ఇలా చేతులు ఉంచినప్పుడు ఈ చైతన్య శ్రేవంతిని అనుభవంలోకి తీసుకుంటాం. ఆ అనుభూతి చెందిన తర్వాత మనందరం కూడా ఆత్మను గురించి ఆలోచించాలి తప్ప ఇతరుల గురించి కాదు. మనం ఎలా అయితే చైతన్యంతో అందరి కలయికతో కలుపుకుంటున్నామో అలాగే కుండలిని శక్తి కలుపుకుంటూ ఆత్మ అనే ప్రకాశాన్ని మనందరం కలుపుకోవాల్సి ఉంది. మన అందరి ఐక్యతతోటే ఇది సాధించాల్సి ఉంది. మనం ఇతరుల గురించి అనవసరమైన శిక్ష వ్యర్థం. అదంతా కూడా మనం అభివృద్ధి పారిశ్రామిక విప్లవం గురించి కాదు, మనం అందరం కూడా పరమ చైతన్యం చెప్పే దాని గురించి మాత్రమే మనం అనుభవంలోకి తీసుకోవాలి. దీని గురించి మనకి ఏమి అర్థం అవుతుందంటే అమ్మవారు చెప్పే ఈ భగవత్ శక్తి, పరబ్రహ్మ పరమేశ్వరుడు చెప్పే భగవద్ శక్తిని మన చేతి వేళ్ల పనుల్లోనే అర్థం చేసుకుంటూ మనం ముందుకు వెళ్ళాల్సి ఉంది. ఇది అంతా కూడా ఈ విశ్వంలో ఏది మంచి ఏది చెడు భగవంతుడితో అనుసంధానమై ఆత్మ అనే ప్రకాశంతో మాత్రమే మనం ఇది సాధించగలం. ఇక మనం చంద్రకళ మీద ధ్యానం చేస్తున్నాం. ఈరోజు 3వ కళాస్వరూపం కొంచెం భూమికి దిగువగా మనకి చంద్రకళా స్వరూపం తూర్పు వైపు ఉన్నది. ఈ ఈస్ట్ సైడ్ ఉన్న దాని మీద ఎడమ అరిచేతిని ఉంచుకుని కుడి అరిచేతిని ఎడమ హృదయంలో ఉంచుకుని ఈ అనుభవాన్ని పొందాం. చంద్రకళ మనందరికీ మనకి గురువు యొక్క గ్రావిటీ. మనం ఇందాక చెప్పుకున్నట్లుగా మన నాభిలో ఉన్న గురుత్వం మనకి తెలియాలి అంటే మనకి ఈ జాగృతి అనేది చాలా ముఖ్యమైన అంశం. అలాగే ధర్మాలు తెలియాలన్నా ఈ గురువుల గురించి తెలియాల్సి ఉంటుంది. చైతన్య రూపం. ఇప్పుడు మనం అందరం కూడా చంద్రకళాత్మకం. మనం చంద్రకళను ఆరాధించినప్పుడు మనందరికీ ఆత్మానందం, ఆత్మదర్శనం, ఆత్మ విద్య ఈ 16 రోజుల్లో మనకు లభిస్తూ ఉంటుంది తల్లి యొక్క అనంతమైన అనుగ్రహం.
ఆడి జీబీమైన బ్లెస్ వస్తుంది. మనం ఆదిశక్తి పరిపూర్ణమైన స్వరూపాన్ని శ్రీయంత్రంలో ధ్యానం చేస్తున్నప్పుడు, మనలో జాగృతి పరుచుకున్నప్పుడు ఆ అనుభూతి అంతా కలుగుతుంది. ఏదైతే భగవంతుడు చెప్పే సత్యం ఉంటుందో మన కుడి అరిచేతికి ఆ శక్తి ఉంటుంది. దాన్ని మనం ఇచ్ఛాశక్తి, క్రియాశక్తి అంటాం. ఇచ్ఛాశక్తి అంటే కోరుకుంటాం ఎడమవైపు. క్రియాశక్తి అంటే మనకి కుడి అరిచేతి ద్వారా మన పని అంతా కూడా అవుతూ ఉంటుంది. ఈ రెండు అరిచేతులే అత్యంత ముఖ్యమైనగా మనం భావిస్తూ ఉండాలి. ఆదిశక్తి పూర్ణ స్వరూపం శ్రీచక్రాన్ని ధ్యానం చేస్తే ఆదిశక్తి అనంతమైన శక్తులన్నీ మనకు లభించిన తర్వాత మనం ఆత్మస్వరూపులుగా మారి ఆత్మ అనే కాంతిగా మన తండ్రి అయిన పరబ్రహ్మ పరమేశ్వరుని చేరాల్సి ఉంటుంది. చంద్రకళా స్వరూపాలు 15 వరకు గగనంలో మనం చూసి డైరెక్ట్ గా వాటి నుంచి మనం దీన్ని మన చేతుల్లోకి తీసుకోవచ్చు. కాకపోతే కళాస్వరూపాన్ని 16వ కళాస్వరూపాన్ని మాత్రం చూడలేము. ఇది పూర్తిగా చైతన్యంతో నిండి ఉంది. చైతన్యం అనే 4 దివ్యమైన శక్తులు మన మధ్య అర్థం చేసుకుంటే, చైతన్యం మొదటగా భూమాత గ్రావిటీని, తర్వాత అయస్కాంత శక్తి, తర్వాత ఎలక్ట్రోమాగ్నెటిక్ శక్తి, తర్వాత కాస్మిక్ ఎనర్జీని, న్యూక్లియర్ శక్తి, ఇన్ని విభాగాలుగా మనలోకి ప్రేమ అనే శక్తి వేళ్ల పనుల ద్వారా లోపలికి ప్రవేశిస్తుంది. దాన్ని గ్రహిస్తూ మనం కుడి అరిచేతిని ఎడమ హృదయంలో, ఎడమ అరిచేతిని చంద్రుడి వైపు, తూర్పు వైపు ఉంచి భూమికి దిగుగా మనం చంద్రకళా స్వరూపాన్ని మనం చేసుకున్నాం. ఓం తమేవ సాక్షాత్ శ్రీ అమృత సాక్షాత్ శ్రీ ఆదిశక్తి మాతాజీ శ్రీ నిర్మలాదేవి నమో నమః. ఓం తమేవ సాక్షాత్ శ్రీ మహాత్రిపుర సుందరి నమో నమః. ఓం తమేవ సాక్షాత్ శ్రీ మనదా నమో నమః. ఓం తమేవ సాక్షాత్ శ్రీ కామేశ్వరి నమో నమః. ఓం తమేవ సాక్షాత్ శ్రీ పుషా నమో నమః. ఓం తమేవ సాక్షాత్ శ్రీ భగమాలిని నమో నమః. ఈరోజు మన 3వ స్వరూపాన్ని మనం లోపల తీసుకుంటాం. ఆ ప్రకాశాన్ని, ఆ కాంతిని అందరి ఆత్మల కలిగితో ఎడమ హృదయంలో ఈ అనుభవాన్ని పొందుతాం. ఓం తమేవ సాక్షాత్ శ్రీ పుషా సాక్షాత్ శ్రీ ఆదిశక్తి మాతాజీ శ్రీ నిర్మలాదేవి నమో నమః. ఓం తమేవ సాక్షాత్ శ్రీ పుషా సాక్షాత్ శ్రీ ఆదిశక్తి మాతాజీ శ్రీ నిర్మలాదేవి నమో నమః. ఓం తమేవ సాక్షాత్ శ్రీ పుషా సాక్షాత్ శ్రీ ఆదిశక్తి మాతాజీ శ్రీ నిర్మలాదేవి నమో నమః. ఓం తమేవ సాక్షాత్ శ్రీ భగమాలిని సాక్షాత్ శ్రీ ఆదిశక్తి మాతాజీ శ్రీ నిర్మలాదేవి నమో నమః. సాక్షాత్ శ్రీ ఆదిశక్తి మాతాజీ శ్రీ నిర్మలాదేవి నమో నమః. వినయ విధేయతలతో వర్తిస్తే ఈ అవకాశాన్ని ఈ ధ్యానంలో మనకు ప్రసాదించి మన ఆత్మని ప్రకాశవంతం చేస్తున్నందుకు సమస్త దేవీ దేవతలకి, పంచమహాభూతాలకి, సూర్య చంద్రులకి, ఆదిశక్తి సదాశివులు సహస్ర కోటి కృతజ్ఞతలు, ధన్యవాదాలు తెలుసుకుంటూ మనం మహోన్నతమైన మీ వాక్కు శ్రవణం ద్వారా మాకు అందరికీ మరింతమైన ఉన్నతమైన ధ్యాన స్థితిని మాకు ప్రసాదించిన ఆత్మపూర్వకమైన జై శ్రీ మాతాజీ. నైస్తే కాదు అమ్మవారి అమృతవాక్ను ఆత్మపూర్వకంగా విన్నాం. वो हमारे हृदय चक्र में रह करके अकेली सब दुष्टों से जो जो ऐसे साधकों को सताता है उन सबका खंडन करती, मार डालती है, उनको निपात कर दे, खत्म कर देती, उसको किसी से डर नहीं लगता। और खड़े होकर के आपको आश्चर्य होगा कि कल परसों तो मैंने तांत्रिकों पे ही कहा था, लेकिन 1973 में हमारे यहाँ एक बड़ा कावजी जहांगीर हॉल है। मैंने खड़े होकर एक एक इन दुष्ट गुरुओं का नाम, कौन से राक्षस पड़े थे, कौन नरकासुर था, कौन रक्तबीज था, कौन दूसरे असुर था, सबके नाम लेकर के कहा। तो हमारे पति के पास खबर गई कि इनको तो कल मार देंगे लोग पकड़ के। मैंने कहा मारे तो सही, हाथ तो उठाए मेरे ऊपर में, लेकिन किसी ने भी अखबार में या किसी ने भी किसी कोर्ट में जाकर के दलील नहीं की मेरे खिलाफ, क्योंकि सत्य की बात। तो यहाँ जगदम्बा खड़ी होकर के अकेली
और सारे दुष्टों का सामना करती है कि मेरे जो बच्चे परमात्मा को खोज रहे हैं वो पूर्ण आरक्षित ऊपर आ जाए, उनको कोई तकलीफ न हो, वो कोई परेशानी नहीं, उसके आंचल में छिपे हुए वो ऊपर की ओर उठते चले। ये जगदम्बा का चक्र यहाँ पर बना हुआ। इसके बारे में मेडिकली इस तरह से समझाया जा सकता है कि हमारा जो यहाँ पर स्टर्नम नाम की हड्डी है, यहाँ इसे स्टर्नम बोन कहते हैं। थोड़ी देर हो जाएगी, हर्ष तो नहीं। स्टर्नम नाम की एक हड्डी है और इस हड्डी में जगदम्बा जो है, जिसको कि भ्रमरांबा कहती है, वो भ्रमर बनाती है, जिसको कि मेडिकल साइंस में व्हाट डू कॉल देम, एंटीबॉडीज, व्हाट डू कॉल देम इन द मेडिकल साइंस, एंटीबॉडीज, व्हाट इज, क्या करें, हाँ, उन लोग का उलट नाम है। एंटीबॉडीज क्या हुआ, बहरहाल जो भी हो, एंटीबॉडीज यहाँ पैदा हो जाती है। और ये जो होती हैं, ये अगर कहीं से भी हमारे अंदर आक्रमण हो तो उस आक्रमण को वो पूरी तरह परास्त कर सकती है और उनसे लड़ती है। ये हमारे स्टर्नम बोन में 12 वर्ष की उम्र तक बनती है और उसके बाद सारे शरीर में फैल जाती है। और जैसे कि कोई आफत सामने से आए तो एकदम ये हड्डी जोर से ऊपर नीचे होने लग जाती है और उसका जो संदेश है, उसका जो मैसेज है, वो इन एंटीबॉडीज पे पहुंच जाता है, वो तैयार हो जाते हैं। और तैयार होने के बाद वो लड़ते हैं और परास्त कर देते हैं, लड़ते रहते हैं जब तक कोई भी परेशानी मनुष्य को रहेगी। ये देवी के भ्रमर लड़ते रहते हैं। ये तो देवी की व्यवस्था है हमारे लिए। लेकिन जब मनुष्य देवी स्थिति में आता है तो उसके अंदर मां का प्यार उमड़ पड़ता है। अपनी मां को भी पहचानता है, हमारे पति भी लोगों को बहुत प्यार हो जाता है और वही प्यार अब वो दुनिया को बांटना चाहता है। उससे रहा नहीं जाता। कोई आदमी परेशान है, दुखी है, हर इंसान जहां भी बैठा होगा, भाई तुम्हें क्या तकलीफ है, क्या है, उसके लिए दौड़ता है और मेहनत करता है। एक जिसे हम करुणा कहते हैं, कंपैशन कहते हैं, वो मिशनरियों जैसे लोगों को घर में ला करके मरते हुए लोगों को ईसाई धर्म नहीं सिखाता और फिर उसके बाद नोबेल प्राइज मिलता है ऐसे लोगों को। ऐसा नहीं करता है। वो जो उसके अंदर कंपैशन है, जो करुणा है, उस करुणा की शक्ति से लोगों को उनकी बीमारी, उनकी तकलीफें उनसे बचाता है, उनको ठीक करता है। ये नहीं कि उनके ऊपर में लगा दिया तुम हिंदू, तुम मुसलमान, तुम क्रिश्चियन, ये कुछ नहीं। इससे क्या मतलब है? गधे के ऊपर कुछ भी लगा दीजिए तो गधा ही रह जाता है, लेकिन उसको वो महामानव बना देते हैं। बहुत से लोग हमारे पास तो बीमारी के लिए आते रहे और आज वो बड़े बड़े सहयोगी बने हुए बैठे हुए। उसकी करुणा इतनी शक्तिशाली होती है कि कहा जाता है देवी के लिए कटाक्ष निरीक्षण। एक कटाक्ष भी ऐसे आदमी का किसी पर पड़ जाए तो वो एकदम स्वस्थ हो सकता है। स्व में जो स्थित है स्वस्थ है। हमारे यहाँ जितने भी शब्द हैं उनको आप देखें तो सब स्व पे ही आते हैं। स्वस्थ, जो आदमी स्व में स्थित हो जाता है और आप उसकी शक्ल से पहचान सकते हैं, अरे अभी तो आप बीमार थे और अभी आपको क्या होगा।
इसमें कोई चमत्कार अमत्कार कुछ नहीं। जो बात आप जानते नहीं है वो आपके लिए जरूर चमत्कार पूर्ण लगेगा, वो दूसरी बात है, लेकिन ऐसा कोई चमत्कार नहीं है। आपके अंदर ये सब चीजें हैं। जब कुंडलिनी जागृत हो जाती है तो आपके अंदर अपने आप ही स्वस्थता आ जाए। अब बहुत सी औरतों को आपने सुना है कि ब्रेस्ट कैंसर की बीमारी हो जाती है। ये क्यों होती है? वजह यह है कि पतिगर किसी तरह से स्त्री को रक्षित भावना नहीं देता, सेंस ऑफ सिक्योरिटी नहीं देता है, या उसका पिता या किसी तरह से स्त्री हर समय इनसिक्योर अरक्षित महसूस करे तो उसको ये बीमारी हो जाती है, क्योंकि उसका जो मातृत्व है वो ही हिल जाता है। मातृत्व का के ऊपर का विश्वास चल जाता है। जैसे कवि ने कहा है, हाय अबला तेरी यही कहानी, क्या आंचल में है दूध और आंखों में पानी। ऐसी बात है कि स्त्री के जब आरक्षित स्वभाव को आप हिला देते हैं तो उसको ये बीमारी हो जाती है। वो शायद इसको जानती ना हो। अब राइट साइड में जो हमारे, जिसे हम कहते हैं कि राइट हार्ट, हालांकि हार्ट राइट में नहीं होता है, लेकिन इसका जो हार्ट चक्र का, हृदय चक्र का, इसे अनहत भी कहते हैं, जो राइट हिस्सा है उसमें जब त्रुटियां आ जाए तो अस्थमा की बीमारी हो जाती है। अब ये श्री रामचंद्र जी का चक्र है। हम लोग श्री राम श्री राम श्री राम तो खूब करते रहते हैं, लेकिन ये श्री राम हमारे अंदर राइट हार्ट में है। और जो लोग श्री राम श्री राम श्री राम ज्यादा करते हैं उनको ये बीमारी ज्यादा होती है। इसका और एक कारण है, श्री राम हमारे पिता है। हमारे अगर पिता का स्थान किसी तरह से खराब हो गया हो, अगर हमने अपने पिता को बचपन में खो दिया हो, या हम भी एक बुरे से पिता हो, या हम अपने बच्चों को छोड़ छाड़ के दूसरे ही चीजों में व्यस्त रहते हैं, और पति होकर के भी पत्नी की ओर हमारी दृष्टि ठीक नहीं, उसको हम तंग करते हैं। पत्नी की तरफ से अगर हम परेशान हैं तो भी, जैसे कि श्री राम वन में भटकते रहे, ऐसे अब जो मनुष्य अपने पत्नी के लिए भी वन में भटक रहा हो, या पत्नी की तरफ से तकलीफ पा रहा हो, या तकलीफ दे रहा हो, तो पति और पिता का स्थान श्री राम का जो चक्र है, जिसे हम राइट हार्ट कहते हैं, उसके कारण ये बीमारियां हो सकती हैं। हमारे अंदर अनेक सी बीमारियां ऐसी जो बहुत सहज में ठीक हो सकती हैं। अगर आपने श्री राम को खड़ा कर दिया तो फिर आपको अस्थमा कैसे हो सकता है? लेकिन सबसे ज्यादा ये बीमारी जो सरकारी नौकर है, ब्यूरोक्रेट्स, या जो सत्ताधीश है, या सत्ता से गिर गए पर अभी सत्ता के पीछे लगे हुए हैं, या जिसे हम लोग कहते हैं पॉलिटिशियंस, उनको ज्यादा होते हैं। श्री राम जो है वो सोक्रेटिस के वर्णित बेनोवेलेंट किंग है, बेनोवेलेंट किंग, जो बेनोवेलेंस में विश्वास करते हैं, लोगों का हित ही जिनका एक लक्ष्य है, ऐसे श्री राम सोक्रेटिस ने वर्णित कर रखे हुए हैं। लेकिन ऐसे कितने हैं इन ब्यूरोक्रेट्स में? ऐसे कितने लोग हैं कि जो ये सोचते हैं कि हम इनके बेनोवेलेंस के लिए हैं, हम इनके हित के लिए हैं। हिंदुस्तान में तो जो सुनिए तो भगवान ही बचाए रखे, मुझे तो समझ नहीं आता इन ब्यूरोक्रेट्स का क्या हाल होने वाला है और इन पॉलिटिशियंस का भी क्या हाल होने वाला है। बड़ी घबराहट होती है एक माँ की दृष्टि से, क्योंकि एक छोटी सी चीज है, एक जमीन खरीदनी है। तो उन्होंने कहा कि माँ ये तो मिल नहीं सकती जमीन। मैंने कहा कि भाई पैसे दे रहे फिर जमीन क्यों नहीं मिलेगी? ना, उसमें आपको वो पैसे खाते हैं। पैसे क्या खाते हैं? उनको खाना वाना भेज दो। पैसा क्यों? वो पैसा खाते हैं, वो पैसा खाते हैं, वो सब पैसा ही खा रहे। श्री राम तो उनमें नहीं है। श्री राम का भजन करने से
आप हितकारी राजा नहीं हो सकते। हितकारी जो राज्य करेगा वही इंसान श्री राम का साम्राज्य में भी उनका सेवक हो सकता है। इसमें से कोई लोग हैं उनको इस कदर भूत सवार होता है कि इस चोर को पकड़ो, उस चोर को पकड़ो, उस चोर को पकड़ो, एकदम पागल के जैसे लग जाते। इस पकड़ धक्कड़ में खुद ही उनके अंदर श्री राम लुप्त हो जाते। श्री राम ने जो सबका उद्धार किया था, उनकी जो उद्धारक शक्ति है वो आपके अंदर जागृत हो जाती है। जैसे कि वाल्मीकि का उद्धार हुआ, अहिल्या का उद्धार हुआ, और वो प्रेम की शक्ति जहाँ की शबरी के देर इतने प्रेम से खाए, इतने चाव से खाए, वो सादगी जहाँ पैर के चप्पल उतार करके, जूते उतार करके और जमीन पर चल करके घूमते रहे। सारे महाराष्ट्र में हमारे उन्होंने अपने चरण के जो सुंदर चैतन्य थे वो छोड़े। वो श्री राम अगर हमारे अंदर जागृत हो जाएं तो ये बीमारियां हमारे अंदर आ नहीं सकती। अब लेफ्ट हाथ माँ का स्थान है। अगर आपकी माँ बचपन में मर गई हो, आपने अपनी माँ को देखा ही नहीं, जिसने माँ का प्यार जाना ही नहीं, वो अच्छा पति नहीं हो सकता। अगर किसी की माँ दुष्ट होगी तो उसका पतिपना भी दुष्टता का ही होगा। जिसकी माँ ने उसे प्यार दिया, दुलार दिया, प्रेम से रखा, वही पति अपने पत्नी को भी प्यार कर सकता है। पर लेफ्ट हार्ट जो है ये बहुत ही नितांत गहन चीज है, क्योंकि इसका संबंध माँ से है। जैसे आप जानते हैं कि भारतीय संस्कृति माँ पर आधारित है, मातृत्व भाव से भरी हुई ये संस्कृति है। गणेश जी भी सिवाय अपने माँ के किसी को भी नहीं मानते थे, क्योंकि माँ से ही बाप को जाना जाता है। इसलिए माँ की धारणा अपने देश में विशेष मानी जाती है। लेकिन जब आपका हाथ पकड़ जाता है, लेफ्ट हाथ, तो सबसे पहले आप पर जो आघात आता है वो ये कि आप शुष्क स्वभाव के हो जाते हैं, आप में शुष्कता आ जाती है। वो आर्द्रता नहीं जो देवी का वर्णन सान्द्र करुणा, जिसकी करुणा में आर्द्रता है, वो आर्द्रता आप में नहीं रह जाती। आप शुष्क इंसान हो जाते हैं, ऐसे कि अगर आपको जगाना भी हो तो एक लकड़ी से जगाए तो अच्छा, नहीं तो उठ के मारने को दौड़ेंगे, बात करने को जाए तो खाने को दौड़ेंगे। एक शुष्क व्यक्ति आप हो जाते हैं। और इस शुष्कता को भरने के लिए आपको अपना माँ का स्मरण करना चाहिए कि जिसने आपको कितना प्यार दिया और कितने दुलार से आपको बड़ा किया। एक साहब थे, इनका था धर्मदास, और वो बहुत गलत काम करते थे। शास्त्री जी की मुझे बात याद है, वो जब आए तो उनसे कहने लगे कि धर्मदास जी, आपके माँ ने क्या सोच के आपका नाम धर्मदास रखा होगा? हम लोगों के नाम ऐसे हैं, करुणा सागर, और हाथ में लठलिए करुणा सागर जी खड़े हुए जो है उसको तड़ाता मार रहे हैं। तो इस तरह के विपर्यास जो जीवन में हम देखते हैं, इसका कारण ये है कि मातृत्व के प्रति आदर नहीं। खास करके मुसलमानों ने जो हमारे ऊपर अपकार किया है वो ये है। मैं तो मानती हूँ कि उनकी भी बहुत बड़ी तपस्या थी जिन्होंने इस धर्म को बनाया और पनपाया, लेकिन उनके जो अनुचर थे उन्होंने, जैसे हम लोगों ने भी बहुत गलतियां की, उन्होंने एक बड़ी भारी गलती की कि स्त्री का मान नहीं, स्त्री का मान नहीं है, माँ का मान नहीं है। माँ कोई चीज ही नहीं होती। हाँ, अगर माँ दुष्ट हो, खराब हो, उसके अंदर गंदगी हो, वो बुरी चीजें करती तो ठीक है, उस माँ को भी, जैसे भरत ने अपनी माँ को सुनाया था और उसको दूर रखा था, उसको छोड़ करके और राम की पादुकाएं लेकर के जिन राम राज्य किया था, वो बात दूसरी। पर इस देश की माँ ऐसी नहीं है, और इस देश में कुछ एकाध ऐसी हो भी जाए तो भी बाकी सब लोगों को देखते हुए समझ लेना चाहिए कि जिसने माँ के चक्र को दुखाया हो, या जिसने माँ से वंचित रहा हो, जिसे प्यार नहीं मिला हो,
और इससे बहुत ही नजदीक हृदय का ही ऑर्गन है, हृदय ही है। अब हृदय की पकड़ जब आदमी मनुष्य को क्यों होती है? क्योंकि जब वो अतिकर्मी हो जाता है, अतिकर्म में जब बाह्य बाह्य की तरफ जाते जाता अपनी आत्मा को भूल जाता है या किसी गलत इंसान के सामने इस सर को झुकाता है। इसीलिए आप देखिए कि कहा गया है कि किसी के सामने इस सर को झुकाना नहीं चाहिए। मैं आपसे भी यही कहती हूँ कि मेरे सामने आप सर मत झुकाइए, मेरे पैरों को आप मत छुइए, अभी कोई छूने की जरूरत नहीं। क्योंकि ये जो मस्तिष्क है, ये जिसके सामने झुक गया गलत लोगों के सामने, तो हाथ में पकड़ आ जाएगी लेफ्ट साइड से, और राइट साइड की पकड़ उसमें आती है जो अतिकर्मी होता है, जिसका चित्त बाहर की ओर होता है और आत्मा की ओर चित्त नहीं होता। आत्मा की ओर चित्त करने के लिए आपको कुंडलिनी का ही जागरण करना पड़ेगा। जब तक कुंडलिनी का जागरण नहीं होगा, आत्मा एक हवाई चीज हो जाती है। लोग समझ नहीं पाते ये आत्मा, आत्मा क्या चीज है। ये परमात्मा का हमारे अंदर प्रतिबिंब है, और जब हमारा चित्त बाहर की ओर दौड़ता है तब हम अपनी आत्मा की ओर दृष्टि नहीं दे पाते। जब हम अपनी आत्मा की ओर दृष्टि नहीं दे पाते तो आत्मा रुष्ट हो जाता है, और जब वो रुष्ट हो जाता है तो हृदय का स्पंदन भी गड़बड़ होकर के कभी कभी तकलीफ हो जाती है, या हम गलत तरीके से आत्मा की ओर दृष्टि देते हैं। किसी गलत अनधिकार किसी आदमी के पास जाते हैं, जो अनधिकार चेष्टा करता है, ऐसे आदमी के पास जाकर के हम दीक्षाएं लेते हैं, उनके पांव पर गिरते हैं, तब ये आत्मा रुष्ट हो जाता है। ये क्यों नहीं देखता किसके पैर छू रहा है? तुम मानव है, तुम्हारे अंदर मेरा वास है। जब तक तू ऐसे लोगों के पैर छूता रहेगा, मैं तुझसे रुष्ट रहूंगा। इसलिए आत्म साक्षात्कार के बाद ही ये सब व्याधियां छूट सकती हैं, नहीं तो नहीं छूट सकती। एक माँ के हमारे पास आए थे, वो कहीं रोटरी क्लब के प्रोग्राम में मिल गए, उन्हें पूछने लग गए, माँ हमारे हार्ट की हमें तकलीफ है अंजाना की, और हम जा रहे हैं ह्यूस्टन, तो बहुत रुपया पैसा खर्च होगा, अगर आप मेहरबानी करें। हमने कहा अच्छा आ जाइए। पुणे में हमारे पास आए, पुणे में आ करके और उन्होंने हमसे कहा कि आप हमारा कुछ इलाज करिए। हमने कहा अच्छा। उनकी जब हमने कुंडलिनी जागृत कर दी तो एकदम से उनको थोड़ा सा दर्द हुआ, तो उनसे तब फिर से हार्ट अटैक आ गया, और मैं उठ के चल रही, मुझे दूसरी जगह जाना, जैसे कहते हैं ना रमते राम, वैसी। जब मैं बाहर जाने लग गई तो वो एकदम बड़े दुख में भरे मुझे देखने लगे कि माँ ऐसे कैसे छोड़ के जा रही। मैं वापस आया, मैंने कहा भाई तुम ठीक हो गए, जाके डॉक्टर को दिखाओ। ठीक हो गया, मैंने कहा जाओ दिखाओ ना। जब डॉक्टर के पास गए तो डॉक्टर कहता भाई ये तुम्हारी एक्सरे थे क्या, और अच्छे घूम रहे हैं आजकल। ऐसे बहुत से लोग ठीक हो गए, लेकिन मैंने उसमें कुछ नहीं किया, सिर्फ आपका चित्त जो है आत्मा की ओर आकर्षित हो। पर इन महाशय को तो दूसरी बीमारियां थी, वो सब गलत सलत लोगों के पीछे दौड़ते थे, और उन्होंने मंत्र भी गलत लिए थे। जब मंत्र आप गलत करें तो लेफ्ट विशुद्धि और हार्ट इसकी जब पकड़ हो जाती तो अंजाना की बीमारी हो जाती है। लेकिन अगर आपका हृदय ऐसी चीजों की ओर नहीं खींचता है, परमात्मा की कृपा से कहिए, पूर्व जन्म के सुकृत से, किसी भी तरह से ऐसी जगह आपका दिल नहीं जाता है, ये तो पाखंडी है, ये तो झूठा है, ये तो ढोंगी है, इसके पास नहीं जाने का मुझे, तब हृदय सच रहता। दास कबीर जतन से ओढ़ी, जैसी की तैसी रख दीनी चदरिया। जब ऐसे घटित होता है तब हार्ट अटैक आने की कौन सी बात है? आत्मा संतुष्ट है आपसे, आप धर्म में बैठे हैं, जब मौका आएगा कुंडलिनी जागृत होगी और आप पटाख से श्री कुंडलिनी स्तुति स्तोत्रम।